Hello guys, good morning, welcome back to my new vlog. So ఇప్పుడు నేను లెమన్ టీ లాగా చేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాను. నార్మల్గా మనం నిమ్మకాయలు ఇలా ఎట్లా వేసుకుంటాం, సో ఇలా అన్నమాట. దీంట్లోనే చక్కెర అంతా జ్యూస్ లాగా మనం ఎలా చేసుకుంటాం అలా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము. ఇవి వేడి అవుతాయి. అది వేడయ్యేలోపు తులసాకులు తెంపుకుందామని వచ్చాను దాంట్లో వేయడానికి. దీంట్లో వేసుకున్నాను. కొంచెం వేడై ఉంటుంది, మరి ఎక్కువ వేడి ఉంటే కూడా మళ్ళీ దాన్ని చల్లార్చుకోవాలి. ఎంత హాయిగా ఉంది తెలుసా ఇట్లా పోతుంటే గొంతులోకి. కొంచెం ఒకటేసారి ఎక్కువ లెమన్ జ్యూస్ చేసి పెట్టుకొని రోజు మనకు కావాల్సినంత ఇలా మార్నింగ్ తాగొచ్చు. టీ ఇంకా కాఫీ కంటే కొంచెం మంచిదే కదా. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం నాన్నమ్మ దగ్గరికి వెళ్దాము. ఏమైందంటే నాన్నమ్మకి కొన్ని మంత్స్ ముందు ఆపరేషన్ అయిందనమాట, లెఫ్ట్ హిప్ దగ్గర. సో అప్పుడు రాడ్ వేసారు, చాలా అయిందనమాట, చాలా సఫర్ అయ్యారు. 1 month పట్టింది. 1 month పట్టిందా నాన్నమ్మ నిలబడి? 2 months పట్టిందంట. సో ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 days బ్యాక్ రైట్ హిప్ దగ్గర అప్పుడు ఎలా నొప్పి లేసిందో రైట్ హిప్ దగ్గర నొప్పి స్టార్ట్ అయిందనమాట. నడవలేకపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మా ఫ్యామిలీలో మా బాబాయ్ వాళ్ళందరూ డాక్టర్స్ ఉన్నారనమాట, ఆర్థో డాక్టర్స్. సో వాళ్ళు అన్నారు అయి ఉండొచ్చు అని. ఒక బాబాయ్ అన్నాడు, ఇంకొక బాబాయ్ ఏమో లేదు ఫ్రాక్చర్ అయితే మీరు ఇంకా అంటే నడుస్తున్నారు కదా, సో అయి ఉండదేమో అని అన్నారు. సో ఈరోజు అయితే మా నాన్నమ్మ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ తీసుకున్నారు. సో నాన్నమ్మ రిజల్ట్ ఏమొచ్చింది? చాలా హ్యాపీ బెట, ఏం ఫ్రాక్చర్ లేదని చెప్పిండ్రు. భగవంతుడు అయితే మంచి విషయం విన్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉండబెట్టాను. ముందైతే మా నాన్నమ్మ చాలా భయపడింది, అంటే ఏడవడం స్టార్ట్. నేను ఎప్పుడు చూడలేదు మా నాన్నమ్మ అలా అంటే బాధపడ్డాము. సో బాధ అనిపించింది, కానీ ఈ న్యూస్ని మంచిగా ఉంది. సో కంగ్రాట్స్ నాన్నమ్మ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మా నాన్నమ్మ పూజ చేసుకుంటుంది. మా నాన్న పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నరసింహాయ నమః, అచ్యుతాయ జన ఉపేంద్రాయ నమః, హరాయ నమః, శ్రీకృష్ణ. నాన్నమ్మ పూజ చేసుకుంటుంది. అతే తింటున్నాడు, ఇంకా మనం కూడా తిందాము. చాలు చాలు చాలు, నువ్వు పెట్టుకో చాలు. ఇది పప్పు, ఆలు, చామగడ్డ, ఇప్పుడు నెయ్యి. తాతయ్య ఇంకా నేను కలిసి తింటాము. కథ నాన్నమ్మకి ఇప్పుడు అంటే ఏమీ ప్రాబ్లం లేదని వచ్చింది కదా రిజల్ట్. నువ్వు హ్యాపీనా? హ్యాపీనే. ఒక రోజంట నాన్నమ్మ ఏడుస్తే తాతయ్య కూడా ఏడ్చాడంట, అంటే నొప్పి వస్తుంది అని నాన్నమ్మ ఏడ్చుకుంటూ చెప్తారు. వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. ఈరోజు ఆలుగడ్డ మంచిగా అయింది చామగడ్డ కంటే, కానీ నాకు చామగడ్డ చాలా ఇష్టం అన్నమాట, మంచిగా ఉంటుంది. ఇప్పుడే తిన్నాం కదా, మనం కొంతసేపు వాకింగ్కి వెళ్దాము. కొంతసేపు వాకింగ్ చేస్తాను. ఈవినింగ్ అయిపోయింది, వెదర్ చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. టీ తెచ్చి నాన్నమ్మకి టీ ఇచ్చేసి వద్దాము. సో గైస్, మమ్మీ అయితే వచ్చేసింది. మమ్మీ తమ్ముడు. మమ్మీ హాయ్. హాయ్ సిద్ధు. అమ్మా ఎందుకు ఇంత లేట్ అయింది?
ఇన్స్పెక్షన్ ఉండే లేట్. మా మమ్మీ రోజు వచ్చే కంటే కొంచెం లేట్ వచ్చింది ఈరోజు. సో ఇన్స్పెక్షన్ ఉండే అంట కాలేజ్లో. మా మమ్మీ చికెన్ తెచ్చింది. అమ్మ చికెన్ తెచ్చినావు కదా? అయ్యా మా తమ్ముడు అన్నీ వాడికే తెచ్చుకుంటే నాకు ఎందుకు తేడో నాకు అర్థం కాదు. ఏదైనా నాకు ఇంత పెద్ద శత్రువు ఉందా నీకు? మాట్లాడదలుచుకోవట్లేదు మా తమ్ముడు. ఎందుకు? మమ్మీ నీకు స్ప్రైట్ అంటే ఇష్టమా? నీకు ఏది ఇష్టం? స్ప్రైటా, థమ్స్అప్, మాజానా? ఓకే. ఓకే, ఒకవేళ స్ప్రైట్ గురించి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తో చెప్పవా ప్లీజ్? స్ప్రైట్, బుటైట్, లైట్. వావ్! సో గైస్, ఇక్కడ మా తమ్ముడు నాది యూట్యూబ్ది వాడి ఇన్స్టా స్టోరీలో పెట్టుకోవడానికి మా ఇంటి లైట్లన్నీ ఆఫ్ చేసి ఇలా క్రియేటివ్గా ఉంటుంది అని. నా స్టోరీలన్నీ అంటే బోరింగ్ ఉన్నాయంట, ఇలా చేయాలంట. మమ్మీ ఏం చేస్తున్నావు? చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు పొద్దున వండడానికి. ఇప్పుడే కలిపి పెడుతున్నా. ఇప్పుడుకి ఇప్పుడు బిర్యానీ తెచ్చిన, కొంచెం తినేసి. బిర్యానీ, రేపు చికెన్. అబ్బబ్బబ్బా ఫుడ్డే. మమ్మీ నీకు చికెన్ అంటే ఇష్టమా? అవును అవును అని చెప్పు. అవును అవును, చికెన్ అంటే మాకు ఇష్టం. మేము చికెన్కి ఇష్టం. మేము చికెన్కి ఇష్టం. గైస్, నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా చీకటి అయిపోయింది. ఇప్పుడు కొప్పు కట్టుకున్నాను. లింక్ ద్వారా యూట్యూబ్ కూడా ఓపెన్ అయ్యింది. గైస్ తెలుసా, ఇందాక నేను ఫోన్ ఇట్లా తిందబడ్డది చూడండి. ఇదే నా ఫోన్ని కాపాడింది మహాతల్లి. చూడండి ఎట్లా అయిపోయిందో, తుక్కు తుక్కు అయింది. సో గైస్, ఇంకా లేట్ అవుతుంది, మేము ఇంకా పడుకుంటాము. ఓకేనా మమ్మీ? బాయ్ చెప్పు. బాయ్. మా తమ్ముడు చూస్తున్నాడు. తమ్ముడు మా అక్క చిన్నప్పుడు రోడ్ నెంబర్ 7లో ఉన్న ఒక చెత్త కుండకి వెళ్ళి తెచ్చుకున్నాం. మా అక్క ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. నీకంటే ముందు నేను పెరిగా అంటే పుట్టా. నువ్వు పుట్టావేమో, నేను పుట్టిన తర్వాత వచ్చింది ఇంటికి. అంతే. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వీడే మా ఇంట్లో ఎవరితో పొలిటికల్ మ్యాచ్ అవ్వవు. సో నాకైతే డౌట్ వీడిని ఎక్కడి నుంచో తెచ్చాడని. నేను ఎప్పుడు ఒంటరి పర్సన్. ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.